ఓన్లీ డెజర్ట్ షాప్లోనే దొరుకుతుంది. చాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. అరే అరే పక్కకుండండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే డైరెక్ట్గా ఫ్లవర్ ఫెస్టివల్ నుంచి ఏదైనా తిందామని చెప్పి రెస్టారెంట్కి అయితే వచ్చాము. కొరియన్ రెస్టారెంట్ ఇది. లోకల్ ఫుడ్ పక్కా ట్రై చేసేది ఇప్పుడు లోకల్ ఫుడ్ అనమాట. కొత్తగా ఏదైనా ఫుడ్స్ ట్రై చేయాలి అని అంటే నేను చాలా భయపడిపోతానని చెప్పి ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా. అందుకని చెప్పి ఇక్కడ ఈ ఫుడ్ అయితే హ్యాపీగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుందని ఇక్కడికైతే తీసుకొని వచ్చారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. షెఫ్ చాలా బాగుంటుంది అంటారు. అది ఆ బౌల్లో పెట్టింది ఏంటిదో కాదు, క్యాబేజ్ సలాడ్. అది మామూలుగా మనం క్యాబేజ్ని కట్ చేస్తే ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా, క్యాబేజ్ కంటూ పర్టికులర్గా ఒక స్మెల్ ఉంటుంది కదా. కానీ దీనికి అసలు ఆ స్మెల్ లేదు. ఎలా దాన్ని వాష్ చేశారు, దేంట్లో వాష్ చేశారో, ఏమైనా ఊరబెట్టారా ఏమీ తెలియదు. కానీ క్యాబేజ్ అయితే అసలు కొంచెం కూడా స్మెల్ లేదు. చాలా బాగుంది అది. చాలు. ఇక్కడ పెట్టి ఇందులో పిక్కిల్ కూడా వేయండి. పిక్కిల్ యా 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 కొంచెం బెటర్. యా డన్. చిల్లీస్. ఇదేమో సెసమే లీఫ్ అనమాట. ఇది ఆకులు ఇలా తింటున్నారని తెలుస్తుంది కానీ అవి ఏం ఆకులో తింటా. లెటస్ కూడా ఉంటుంది. ఇదేమో సెసమే లీఫ్ అనమాట. ఇంకేమి ఎట్లా ఇది తీయటమే రాదు, అది అలా వచ్చింది. బాగుంది. ఈ సూప్ అయితే నేను మొత్తం తాగలేదు, జస్ట్ ఒక 2-3 స్పూన్స్ కొంచెం టేస్ట్ చేశాను అంతే. బాగానే ఉంది కానీ మొత్తం కంప్లీట్ చేయలేకపోయాను నేను దాన్ని, అంతవరకే తినగలిగాను. ఇప్పుడు తిన్నదైతే క్యూకుంబర్ సలాడ్ అనమాట. అది పికిల్ ఒక రకంగా క్యూకుంబర్ పికిల్. అసలు అది ఎంత బాగుందో నాకు భలే నచ్చేసింది. అండ్ ఆకలి మీద ఉన్నాం అనుకుంటా. ఇక్కడున్న ప్రతి ఐటెం కూడా నాకు చాలా టేస్టీగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇది రైస్ అది కొంచెం తినడం, ఆ క్యూకుంబర్ పికిల్ని మళ్ళీ ఇంకొంచెం తినడం అనమాట. నేనైతే అలాగే చేశాను. అదంతా బాగుంది. అసలు కొరియన్ లోకల్ ఫుడ్ని ట్రై చేయాలంటే ఫస్ట్ ఈ ఐటమ్స్ తోటి ట్రై చేయాలంట. అంటే ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన వాటితో ట్రై చేయాలంట. యాక్చువల్గా అది చికెను కాస్త స్పైసీగా కొంచెం తినటానికి చాలా బాగుంది. చుట్టూత తెల్లగా కనిపిస్తుంది కదా, అది చీజ్, మొత్తం చీజే అది. లోపల నూడిల్స్, అట్లాగే కొంచెం ఒక పక్క చికెను, అలా ఇంకొక పక్కన కొంచెం వెజిటేబుల్స్ అన్నీ పెట్టారు. ఏది తీసినా కూడా ఆ చీజ్లో ముంచుకొని అలా తీసుకొని తినాలి. కావాలంటే ఎక్స్ట్రా బౌల్ నీకు పెట్టమన్నా ప్లేట్లో వేడిగా ఉంటుంది బౌల్. నీ ప్లేట్ రైస్ నేను అసలు ఈ చీజ్ కానీ ఇలాంటివి నేను చాలా తక్కువ.
అలా సాగుతూ ఉండేవి తినడం అంటే ఫస్ట్ నుంచి అసలు దగ్గర వాటి జోలికి వెళ్ళేదాన్ని కాదు. కానీ ఫస్ట్ టైం దీంతో ట్రై చేస్తే నాకు బాగుంది అనిపించింది. అచ్చంగా నెయ్యి తిన్నట్టే ఉంది. అక్కడ ఆల్రెడీ దాంట్లో నూడిల్స్ ఉన్నాయి కదా, నేనైతే అసలు అవి ట్రై కూడా చేయలేదు. కానీ పిల్లలు తిన్నారు, బాగున్నాయంట. నేను ఇంట్లో అసలు నూడిల్స్ చెయ్యను అండ్ బయట ఎక్కడ నేను తినను కూడా. నాకు నూడిల్స్కి చాలా దూరం ఎక్కువ. ఇట్లాంటి ఫుడ్ అంతటికీ నేను దూరమే. నేను మొత్తం అంతా పక్కా సౌత్ ఫుడ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇట్లాంటి ఫుడ్ అసలు నేను ట్రై చేయడానికి కూడా ఇష్టపడను. కానీ ఇక్కడ మన ఇండియన్స్ ఫస్ట్ ట్రై చేసే ఫుడ్ అయితే ఇదేనంట. ట్రై చేద్దామని తిన్నందుకు నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది అనిపించింది. టేస్టీగా ఉంది. ఇప్పటిదాకా ఆకులో పెట్టించారు కదా, ఆ ఆకు నువ్వుల ఆకు, సెసమే ఆకు అది. ఆ ఆకులో ఒక చికెన్ ముక్క, పక్కన చీజ్ ఉంది కదా, ఆ చీజ్ కొంచెం పెట్టుకోవడం. అందులో ఇందాక నేను పికిల్ చెప్పాను కదా, క్యూకంబర్ పికిల్, అదొకటి పెట్టుకొని మొత్తం అంతా రోల్ చేసుకొని తింటమే. నిజంగా చెప్తున్నాను, అసలు ఆకు నోట్లో పెట్టుకొని అలా తింటుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకా ఎక్కువ ఆకులు తినాలన్నట్టుగా అనిపించింది. ఆ ఆకు ఫ్లేవరు అండ్ దానికి తోడు అవన్నీ కలిపి తింటాం కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇది చేస్తుంది ఏంటంటే, కింద పైన వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ లేయర్ ఏమో రాడిష్ పికిల్. అది కూడా పికిలే. దానిపైన చికెన్ ముక్క అలాగే కొంచెం రైస్ అది పెట్టుకొని తినటం అనమాట. ఇప్పుడు ఇది ఇంకొకటి అనమాట, ఇంకొకలాగా ట్రై చేయొచ్చు. అసలు ఈ ఆకుతోటి చాలా రకాలుగా తినొచ్చంట. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ రైస్ పెట్టారు, దాని తర్వాత చికెన్ ముక్క పెట్టారు. ఇప్పుడు దాన్ని అట్లాగా మళ్ళీ రోల్ చేసుకొని తింటమే. నేను ట్రై చేయను. ఓకే, చాలా బాగుంది. రైస్ కేక్ Can I mix it with more rice? Okay, తీకు కిట్టు. నేను కూడా ఎక్కువ తినలేకపోయాను. ఆకులో పెట్టినవి 2 సార్లుగా నోట్లో పెట్టుకొని తినేసేసరికి మొత్తం బొగ్గల నిండా ఉంటుంది కదా, అది నాకు అప్పుడే కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది. ఇంకా రిమైనింగ్ ఉన్న రైస్ అంతా ఇట్లా అందులోనే వేసి కలిపేస్తారంట. కలిపేసి అందరికీ పెట్టారనమాట. నిజంగా ఇది కూడా ఎంత బాగుందో. కాకపోతే నాకే అసలు తినడానికి చాలా ఫిల్లింగ్గా అనిపించింది. కొంచెం తినేసరికి పొట్టంతా నిండిపోయింది ఏంటో. ఇప్పుడు చికెన్ గ్రేవీ కలిపిన రైస్ తిన్నాను కదా, దానికి కాంబినేషను ఈ పచ్చిమిరపకాయ నంచుకోవటం అంట. పచ్చిమిరపకాయ పక్కన ఏదో సాస్ ఉంది, దాంట్లో డిప్ చేసుకొని అప్పటికప్పుడు అలా కొరుక్కొని తినేయటమే. ఇది ఇంకొక రకం కాంబినేషన్ అంట. ఎన్ని రకాల కాంబినేషన్స్ చెప్పారు అసలు ఆ రోజు ఆ ఉన్న ఫుడ్లోనే. ఇప్పటి వరకు కొరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఫుడ్స్ ఒక 3-4 టైమ్స్ ట్రై చేశాను కదా, వాటన్నిటిలో ఇది ది బెస్ట్ అనిపించింది. మేము లంచ్ కంప్లీట్ చేసేసుకునేసరికి 3:30 అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఐస్ క్రీమ్ తినడానికి అయితే వెళ్తున్నాము. మామూలు ఐస్ క్రీమ్ కాదు, అది ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ అంట. అదేంటో చూసేద్దామా? ఫ్రోజన్ మిల్క్ చేసేసి దాన్ని షేవ్ లాగా చేసేస్తారు. ఆ పైన టాపింగ్స్ ఇస్తారు. సో ఐస్ క్రీమ్ కొంచెమే ఉంటుంది, మొత్తం మిల్క్ బెల్లి. అర్థమైందా ఏం చెప్పారో? ఏం లేదు, ఇక్కడ పెద్ద బౌల్ ఇస్తారు ఐస్ క్రీమ్ అంటే. ఆ బౌల్ నిండా ఐస్ క్రీమ్ అయితే ఉండదు. అదిగో అక్కడ కనిపిస్తుందా పెద్దది, అంత బౌల్ నిండా ఐస్ క్రీమ్ అయితే ఉండదు. పైనంతా ఫ్రూట్స్తోనే ఉంటుంది. జస్ట్ ఒక స్కూప్ మాత్రమే ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇంకా కింద ఉన్నదంతా మిల్క్ ఉంటుంది కదా, ఫ్రోజన్ మిల్క్ని తురిమేసేసి ఇస్తారనమాట. అది ఆ అడుగునంతా అదే మొత్తం పాలే. డైరెక్ట్గా పాలను తీసుకెళ్ళి గడ్డగట్టించేసి ఆ గడ్డని తురిమేసి కింద బౌల్ అంతా ఫిల్ చేసి దానిపైన ఫ్రూట్స్ వేసి మళ్ళీ దానిపైన జస్ట్ ఒక్క స్కూప్ ఐస్ క్రీమ్ మాత్రం వేసి అండ్ పక్కనే చిన్న చీజ్ పీస్ అయితే పెట్టిస్తారు. ఐస్ క్రీమ్ బౌల్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగో మన ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది.
ఓన్లీ వన్ ప్లేస్ Coffee. పని చేయండి వీడి చేయండి సుల్మింగ్ ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఏంటో చెప్పిన సుల్బింగ్. మేమెవ్వరం ఐస్ క్రీమ్స్ తినము, చాలా దూరం వాటికి ఐస్ క్రీమ్స్కి కూల్ డ్రింక్స్కి ఈ బయట ఫుడ్ అంతటికి మేము చాలా దూరమే. కాకపోతే ఇది ఫేమస్ ఐస్ క్రీమ్ కదా, మాకు టేస్ట్ చేపిద్దామని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇది మాత్రం అన్హెల్దీ ఐస్ క్రీమ్ అయితే అస్సలు కాదు, హెల్దీ ఆప్షన్ ఇది. హ్యాపీగా తినొచ్చు ఏ ఇది లేకుండా. కాకపోతే కొంచెం చల్లగా ఉంటుందన్న పేరే కానీ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడాను చాలా హెల్దీ ఐటమ్స్ అవన్నీ. ఏ అనుమానం పడకుండా ఐస్ క్రీమ్ లవర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. సూపర్గా ఉంది, చాలా బాగుంది. పైన స్ట్రాబెరీ జామ్ ఏమన్నా వేస్తారా మళ్ళీ? ఈ ఐస్ క్రీమ్ అయితే మా పిల్లలకి పెట్టలేదు, వాళ్ళకి కౌ మిల్క్ అలర్జీ ఉందన్నమాట. ఇక్కడంతా యూస్ చేసేది కౌ మిల్కే కదా, సో నేనైతే వాళ్ళకి పెట్టలేదు. వైట్ కప్ వాటర్ ఓన్లీ డెజర్ట్ షాప్ లోనే దొరుకుతుంది. ఓకే డాన్. Ria, no. Ria, stop it. అదిగో అలా ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేశారు కదా, అది కొంచెం, అలాగే గడ్డగట్టి తురిమిన పాలుని పక్కన ఫ్రూట్స్ని అన్నీ కలిపి తింటే నిజంగా చాలా బాగుంది. హ్యాపీగా తీరిగ్గా ఐస్ క్రీమ్ తినేసి మేము ఇంటికి బయలుదేరేసరికి 5:30 దాటిపోయిందనమాట. సో ఆ రోజు మా డే అయితే అలా గడిచింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.